LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం. 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు సుబ్రహ్మణ్యం. టీడీపీ సీనియర్ లీడర్, పలుమార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్న సుగవాసి పాల్కొండ్రాయుడు తనయుడే సుబ్రహ్మణ్యం. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాల్కొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని సుబ్రహ్మణ్యం మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎందువల్ల తెలుగుదేశం పార్టీ రాజీనామా చేస్తున్నాం కూర్చొన్నప్పుడు మాట్లాడదాము. నేను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన ఉందా? ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకు అయితే ఆలోచన లేదు. భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేసి తీసుకోవడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం. ఆయన తండ్రికి మహానాడులో సరిగా నివాళులు అర్పించలేదు, అదేవిధంగా ఆయనకి సముచిత స్థానం ఇవ్వలేదు, సగర్వంగా గౌరవించట్లేదని చెప్పేసి ఆయన మనస్తాపంతో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరోసారి కూటమిలోని లుకలుకలు బయటపడ్డాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అరుణ, మహానాడు కడప జిల్లాలో నిర్వహించిన అనంతరము ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఈ చీలికలు కానీ అదే అసంతృప్తులు బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈయన 2024లో రాజంపేట కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏదైతే జరిగినటువంటి పరిణామాలు, అధికారంలో ఉన్నప్పటికీ కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవటము, అక్కడ ఉన్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనని ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నాడు అనేటటువంటి ఒక ఆరోపణలు కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలోనే మహానాడుకి కొద్ది రోజుల ముందే పాల్కొండ్రాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేరుగా వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తారని వాళ్ళు ఆశించినప్పటికీ కూడా, ఎందుకంటే చాలా సీనియర్ లీడర్, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేశారు, సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీకి రాయచోట్లో జెండా మోసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పిస్తాడు చంద్రబాబు అని చెప్పి అనుకున్న నేపథ్యంలో ఆయన రాకపోవడం అనేది ఒక కీలకమైన అంశం. అయితే మహానాడులో కూడా ఏదైతే పాల్కొండ్రాయుడికి సక్రమంగా నివాళులు అర్పించకపోవడం, ఇటు కాన్స్టిట్యున్సీలో అటు రాజంపేటలో పోటీ చేసినప్పుడు రాజంపేటలో ఇన్ఛార్జిగా ఇవ్వడం కానీ, లేదంటే రాయచోట్లో కానీ సముచిత స్థానం ఇవ్వడానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ముందుకు రానటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అనధికారికంగా ఏదైతే సుగవాసి వర్గం ఏది చెప్పినా కానీ చేయొద్దు అని చెప్పేసి అధికారులకి స్థానికంగా మంత్రి ఆదేశాలు ఇచ్చారనేటువంటి ప్రచారం కూడా ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యం అవుతుంది. ఇదంతా చూసినట్లయితే గత 5-6 నెలలుగా కూడా ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని. సో సుగవాసి వర్గం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి మనం గమనించినట్లయితే మహానాడు తర్వాత కడప జిల్లాలో, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి 3 కాన్స్టిట్యున్సీస్, పాత ఏదైతే రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాలు, అదేవిధంగా కడప నియోజకవర్గం కానీ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కొంత కినుక వహించారు. ఇప్పుడు ఈ సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. అంతేకాకుండా ఇటు ఏదైతే ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా మహానాడుకు కూడా కొంత దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి, అంటి ముట్టినట్టుగా తెలుగుదేశం పార్టీకి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే నాయకత్వం పోయి ఇప్పుడు లోకేష్ నాయకత్వం వచ్చిన తర్వాత పాత తరం నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని బయటకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది ఇప్పుడు బలిజ సామాజిక వర్గం అంతా ఏకమయ్యేటువంటి పరిస్థితి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా జెండా ఎత్తేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో మరిన్ని పరిణామాలు కూడా కనిపించే అవకాశం ఉంది. అరుణ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.